హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే చూడండి, ఇదైతే మినపప్పుతో పోసిన దోశలైతే కాదండి. అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఈ ఒకే పిండితో 2 రకాల టిఫిన్స్ అయితే మనం చేసుకోవచ్చు. అవేంటంటే దోశ వేసుకోవచ్చు అండ్ ఊతప్పం కూడా చేసుకోవచ్చు. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా నూకలైనా సరే, మన రేషన్ బియ్యం అయినా సరే తీసుకోవాలి. వాటిలో కొంచెం ఒక 1 స్పూన్ అయితే మెంతులు వేసుకొని అయితే నానబెట్టుకోవాలి. కొలత అనేది ఏం లేదండి, మీ ఇష్టం. నేనైతే ఒక 3 గ్లాసెస్ తీసుకున్నా ఇవి నూకలు. 3 గ్లాసుల నూకలు అయితే తీసుకున్నాను. తర్వాత వీటిని అయితే ఒక 6 అవర్స్ అయినా నాననివ్వాలి. అలా నైండ్ నెక్స్ట్ మన బోల్ ప్యాలలు ఉంటాయి కదండి, ఆ బోల్ ప్యాలలు కూడా ఇప్పుడు ఈ 3 గ్లాసెస్కి ఒక 1 గ్లాసు తీసుకోవాలన్నమాట. ఆ బోల్ ప్యాలల్ని కూడా మంచిగా నాననివ్వాలి. కొంచెం అంత డస్ట్ అంతా పోయే వరకు అయితే ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేయాలి మంచిగా. తర్వాత వీటిని కూడా నాననివ్వాలి. ఇవైతే తొందరనే నానిపోతాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా పర్లేదండి. సో చూడండి, ఇలా నానితే సరిపోతుంది. అసలు మనకు మినపప్పుతో పోసిన దోశలకు వీటికైతే ఎలాంటి తేడానైతే ఉండదండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు. సో వీటినైతే నానబెట్టిన తర్వాతనైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూ అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్ ఇలానే వేసేసుకోవచ్చు, దోశ కానీ ఊతప్పం కానీ. ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఈరోజు నైట్ ఇట్లా మిక్సీ పట్టుకొని మార్నింగ్ వరకు అయితే దీన్ని అయితే పులియబెట్టుకోవాలి. చూడండి, మంచిగా పులిసిన తర్వాత ఇలా పైకి అయితే వచ్చింది. పైకి వచ్చిన తర్వాతనైతే మొత్తం అంతా నేనైతే కలుపుకున్నాను. చూడండి నురుగు లెక్క ఎట్లా ఫామ్ అయిందో. సో ఇట్లా అయితే మంచిగా ఫెగ్మెంటేషన్ అయితే మంచిగా అయినట్టు అన్నమాట. సో మనమైతే ఇప్పుడు దోశ వేసేసుకుందాం. మీకు దోశ వేసి చూపిస్తాను, అలానే ఊతప్పం కూడా వేసి చూపిస్తాను. ప్యాన్ మొత్తం వేడైన తర్వాత ఇలానైతే సేమ్ దోశ టైప్ అయితే వేసుకోవాలి మనం. ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి. దోశ వేసేటప్పుడు మాత్రం మంటనైతే తక్కువ పెట్టుకోవాలి. తర్వాత వేసిన తర్వాత కొంచెం అంతా ఆయిల్ వేసినా వేయకుండా పర్ఫెక్ట్ అయితే వస్తాయి మనకు దోశలు. చాలా క్రిస్పీగా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నార్మల్గా ఉత్తినే కూడా తినేయచ్చు, మనం సాల్ట్ వేసాం కాబట్టి. అండ్ మినపప్పు లేదు కాబట్టి మినపప్పు లెక్క స్మెల్ కూడా రాదు. సో చూడండి, ఇలా కాలితే సరిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా మనం అసలు మినపప్పు దోశ టైపే వచ్చాయి కదా. అండ్ నెక్స్ట్ ఊతప్పం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా క్యారెట్ తురుము కానీ, ఆనియన్స్ కానీ, చిన్న టమాటో ముక్కలు కానీ ఇవన్నీ అయితే వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇప్పుడు నాకు అంత టైం లేదు, సో నేనైతే వేయకుండా నార్మల్గానే చూపిస్తున్నాను. అండ్ మా ఇంట్లో వాళ్ళైతే ఎక్కువ ఇట్లనే ఇష్టపడతారు తినడానికి కూడా. నార్మల్గానైతే నేనైతే వేసేసాను. సో చూడండి, ఇలా మనం ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా నార్మల్గా అలా వేసి ఒక్కసారి ఇట్లా నొక్కామంటే ఇట్లా ఊతప్ప షేప్ అయితే వచ్చేస్తుంది. తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను అంచులకి. చూడండి, అలా హెయిర్ బబుల్స్ లెక్క అట్లా ఫామ్ అయిన తర్వాత అది మొత్తం అయితే కుక్ అయినట్టే. తర్వాత టర్న్ చేసుకోవచ్చు, టర్న్ చేసుకోకుండా పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ మన ప్లేట్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకుంటే చూడండి స్పాంజీలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ మొత్తం అన్నీ కూడా ఇలానే వేసుకోవాలి. మా బాబుకి అయితే చిన్న పీసెస్లా వేసి చట్నీ వేసి అయితే పక్కన పెట్టాను. చూడండి, ఈ చట్నీ అయితే సోరకాయ చట్నీ. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి అట్లలోకైనా చపాతీలోకైనా ఈ సోరకాయ చట్నీ ఎలా చేస్తారు అనేది కూడా మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. మా బాబు అయితే తింటున్నాడు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చట్నీ వేసి అట్లా పెడితే అక్కడ కొంచెం డిప్ చేసుకుంటూ అయితే మా బాబు తినేస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎట్లుంది చెప్పు. సూపర్. ఇట్లా వానికి అనరాదు, ఇట్లా పెడతాడు. సూపరా? మళ్ళీ చెప్పు సూపర్ అని. సూపర్.